Yes, welcome back. So, in last videos, we are discussing okay SQL and MySQL differences and SQL roles ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ మీద మనం వీడియో అనేటువంటి దాన్ని చూస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో హౌ టు యూజ్ SQL ఫర్ SQL డెవలపర్, అసలు ఎస్క్యూఎల్ డెవలపర్కు ఎస్క్యూఎల్ అనేటువంటిది ఎట్లా యూజ్ అవుతుంది, ఇది మనకు కావాల్సినటువంటిది. ఓకేనా? ఇక్కడ ఎస్క్యూఎల్ డెవలపర్ అంటే ఏం చెప్తున్నాం? అండ్ ఎస్క్యూఎల్ డెవలపర్ ఈజ్ ఏ డేటాబేస్ ప్రొఫెషనల్. డేటాబేస్ ప్రొఫెషనల్ను ఎస్క్యూఎల్ డెవలపర్ అని చెప్తున్నాం. మరి ఏం చేస్తున్నాడు ఈ ఎస్క్యూఎల్ డెవలపర్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? హూ యూజెస్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ టు మ్యానిపులేట్ డేటా. అంటే ఎస్క్యూఎల్ డెవలపర్ అంటే ఏం చెప్తున్నాం? హూ యూజెస్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ టు మ్యానిపులేట్ డేటా, ఇంప్లిమెంట్ డేటాబేసెస్ అండ్ నెక్స్ట్ బిల్డ్ అప్లికేషన్స్. అంటే డేటాను ఏంటండి ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నాడు అండ్ డేటాబేసెస్ అనేటువంటి వాటిని ఎట్లా డెవలప్ చేస్తున్నాడు, ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ను హౌ టు బిల్డ్ అప్లికేషన్స్ బై యూజింగ్ ఎస్క్యూఎల్ని యూజ్ చేసి ఏం ఆపరేషన్స్ చేయొచ్చు ఒక డెవలపర్గా అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటండి అంటే ఈ ఎస్క్యూఎల్ డెవలపర్స్ ఎస్క్యూఎల్ని యూజ్ చేసి ఒక రిలేషనల్ డేటాబేస్ అనేటువంటి దాన్ని జనరేట్ చేస్తున్నారు, రిలేషనల్ డేటాబేస్ను డిజైన్ చేస్తున్నాడు. ఎస్క్యూఎల్లో యూజ్ చేసి ఏం చేయొచ్చండి? డిజైన్ రిలేషనల్ డేటాబేసెస్ అండ్ నెక్స్ట్ ఇంకేంటి? రైట్ కోడ్ విత్ ఇంటరాక్ట్ విత్ స్టోర్డ్ డేటా టు కంప్లీట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఏ బిజినెస్. అంటే ఒక బిజినెస్ అనేటువంటి దాన్ని మేనేజ్ చేయడం కోసం వాట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ రిక్వైర్డ్, ఆ రిక్వైర్మెంట్స్ను మొత్తాన్ని దేని యూజ్ చేసి ఇక్కడ క్రియేట్ చేస్తున్నామండి అంటే ఎస్క్యూఎల్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ అంటే బై యూజింగ్ ఎస్క్యూఎల్ యాజ్ ఏ డెవలపర్, ఓకేనా, we can create the table, we can insert the data into, that means store, we can store the data into table, we can alter the table, we can update the data in a table and we can delete data from table నుంచి డేటా అనేటువంటి దాన్ని ఓకేనా డెలీట్ కూడా చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేటువంటి వాటిని ఎస్క్యూఎల్ని యూజ్ చేసి మనం పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాం. సో సీ హియర్ ఇన్ టుడేస్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఏజ్, అంటే ఇప్పుడు మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజేషన్, నో ఆఫ్లైన్ అండ్ నో మాన్యువల్ సిస్టమ్, నో రిసిప్ట్ సిస్టమ్, ఓకే, నథింగ్, ఎవ్రీథింగ్ లైక్ ఏ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాం. సో మరి డిజిటల్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు దట్ డిజిటల్ డేటా కెన్ స్టోర్ సమ్వేర్ ఇన్ యువర్ డివైస్. మరి ఆ సమ్వేర్ ఇన్ యువర్ డివైస్ అన్నప్పుడు ఆ డివైస్లో ఎట్లా స్టోర్ చేసుకోవాలి డేటా అనేటువంటి దాన్ని, అండ్ స్టోర్ చేసినటువంటి ఆ డేటాను ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి అండ్ హౌ టు అప్డేట్ దట్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో ఈ ఆపరేషన్స్ అన్నీ దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నామండి అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాం? ద క్వాలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ డేటా ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎవర్. అంటే క్వాలిటీ డేటాను మెయింటైన్ చేయడం అండ్ ఆ డేటా అనేటువంటి దాన్ని యాక్సెస్ చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ థింగ్. అక్యురేట్ డేటా అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. సో మరి ఈ అక్యురేట్ డేటా అనేటువంటిది ఓకేనా మెయింటైన్ చేయడం కోసం మనకు ఉన్నటువంటి టూల్ ఏంటండి అంటే ఇక్కడ SQL అని చెప్తున్నాం. అండ్ ఇంకేంటి చూడండి, యాజ్ ఎ రిజల్ట్ SQL డెవలపర్స్ ఆర్ ఇన్ హై డిమాండ్ అక్రాస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో SQL డెవలపర్కు వెరీ డిమాండ్ ఈజ్ దేర్. ఎందుకండి అంటే డేటా అనేటువంటిది టోటల్ ఎంటైర్ డేటా హ్యాండిల్డ్ బై SQL డెవలపర్. అండ్ SQL డెవలపర్ ఏం చేస్తున్నాడు? ఓకేనా డేటా అనేటువంటి దాన్ని క్రియేట్ చేసే నుంచి అండ్ నెక్స్ట్ దాన్ని
రిట్రైవ్ చేసుకునేంత వరకు ఎవ్రీథింగ్ ఎస్క్యూఎల్ డెవలపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఏంటండి అంటే ఎస్క్యూఎల్ డెవలపర్కు వెరీ డిమాండ్ ఈజ్ దేర్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేటా అనేటువంటిది ఇండస్ట్రీ ఏం చేస్తున్నాయి, ఇట్ మే బి హెల్త్ కేర్ సెంటర్లో డేటాబేసెస్ అనేటువంటివి యూజ్ చేస్తున్నాం, అండ్ రిటైల్ సెంటర్స్లో డేటా అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం, అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ సెక్టర్లో డేటా అనేటువంటి దాన్ని ఓకేనా మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి ఆ డేటాను మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్, అండ్ దాని నుంచి రిపోర్ట్స్ జనరేట్ చేయడం వెరీ ఇంపార్టెంట్, అండ్ నెక్స్ట్ క్వాలిటీ డేటా అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వీటన్నిటిని చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తున్నాం, ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని